పిరికివాడని రాజ్యమంతా ఎగతాళి చేసినవాడు వీరుడిగా ఎలా మారాడు? మగాడే కాదని అవమానించిన ఓ రాకుమారి, అతని కాళ్ల మీదే పడిన పిరికి యోధా కథ ఇది. బాబు యోధా, నువ్వొక మగాడివేనా? నీలాంటి వాళ్ళు భూమికి భారం. ఏ దరిద్రపు గడియల్లో పుట్టావో ఏమో. అని శివంగి దళం యువరాణి నిండు మైదానంలో అరుణదళం యువరాజు యోధాని అవమానిస్తూ అడుగుతోంది. అరుణదళం అనే పేరు వింటే చాలు అతి శక్తివంతమైన సైన్యం కూడా భయపడి పారిపోయేది. అయితే ఈ మధ్య అరుణదళం అని చెప్పగానే అందరూ పడి నవ్వే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మహారాజా రణసింహ కొడుకు యోధ అరుణదళ రాజ్యానికి ఒక కలంకంగా మారాడు. అక్కడి సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఒక అత్యంత కఠినమైన శక్తి పోటీ జరిగేది. అందులో గెలిచిన వారిని అత్యంత గౌరవంతో చూసేవారు. అరుణదళంలోని ప్రతి రాజు తన చిన్న వయసులోనే ఈ పోటీలో గెలిచాడు. కానీ యోధ 18 సంవత్సరాల వయసు వచ్చిన శక్తి పోటీలో గెలవడమే కాదు, గెలుపు అంచులకు కూడా చేరలేదు. ఇది నగర ప్రజలకు మరియు రాజా రణసింహకు చాలా అవమానాన్ని మిగిల్చింది. యువరాజు యోధ ఎంత కష్టపడినా అతని శక్తి నక్షత్రం పెరగడం లేదు. దీంతో అతను కూడా మనసులో కృంగిపోయాడు. ఒకరోజు ఎప్పటిలాగే రాజ్య సంచారానికి వెళ్ళినప్పుడు యోధ చెవికి ప్రజలు తన గురించి చెడుగా మాట్లాడుకోవడం వినిపించింది. నీకొక విషయం తెలుసా? ఆ యోధా ఉన్నాడే, అతను మహారాజా రణసింహ నిజమైన కొడుకే కాదంట. రాజభవనంలో ఎవరో చెబుతున్నారు. అవును, అందుకే వాడు అంత పిరికివాడు, అయోగ్యుడు. నాకెందుకో ఆ చనిపోయిన అతని తల్లి మహారాణి ప్రవర్తన మీద కూడా అనుమానంగానే ఉంది. రాజుగారు ఎప్పుడూ పని యుద్ధం అంటూ రాజ్యంలో పెద్దగా ఉండేవారు కాదు కదా. ఆ సమయంలో ఈవిడ ఏదో తప్పుడు పని చేసి యోధాను రాజుకు అప్పగించి పారిపోయిందనుకుంటాను అని ఏవేవో మాట్లాడుతున్నది విని యోధా మనసు బాధపడింది. ప్రజలని కూడా చూడకుండా యోధా కోపంగా వారి ముందు తన కత్తిని తీసి దాడి చేయబోయాడు. అక్కడ ఉన్న ఒక స్త్రీ, ఎందుకు యువరాజా కష్టపడతారు? మీరు సరిగ్గా కత్తి కూడా పట్టుకోలేరని మాకు తెలుసు. నేను చెప్పేది సరిగ్గా వినండి. మీరు వెళ్లి రాజభవనంలోని దాసి చీర కట్టుకుని వంటగదిలో వంట చేయండి అని ఎగతాళిగా చెప్పింది విని అక్కడ ఉన్న ప్రజలందరూ గట్టిగా నవ్వారు. అవమానం సహించలేక యోధా శౌర్యమహల్ వైపు వెళ్లాడు. యోధా శక్తిహీనత గురించి సప్తరాజ్యాల ప్రజలకి తెలిసిపోయింది. అతను తన తండ్రితో కలిసి లోకంలో ఏ మూలకు వెళ్లినా అతని శక్తిహీనత గురించే మాట్లాడుకునేవారు. ఇవన్నీ విని యోధా విసిగిపోయాడు. ఇది చాలదన్నట్టు యోధాకు 18 సంవత్సరాలు దాటినా పెళ్లి యోగం కలగలేదు. ఆస్థానంలోని మంత్రులు యోధాకు ఒక వివాహం జరిగితే పరిస్థితులు మారుతాయి అని చెప్పడంతో రాజా రణసింహ అన్ని రాజ్యాలకు వధువు కావాలని ఒక పత్రాన్ని రాసి పంపాడు. కానీ నెలలు గడిచినా వారి పత్రానికి ఒక్క సమాధానం కూడా రాలేదు. దీనివల్ల ప్రజలందరూ యోధా గురించి మరింత చెడుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇలా ఉండగా ఒకరోజు శౌర్యమహల్లో ఎవరూ ఊహించని ఒక విచిత్ర సంఘటన జరిగింది. అత్యంత శక్తివంతమైన రాజవంశాల్లో ఒకటైన శివంగి దళం రాజు కాలకేయుడు తన కుమార్తె యువరాణి మిత్రవిందాతో కలిసి సభలో యోధా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. యోధా వైపు చూస్తూ రాజా రణసింహ వద్దకు వివాహ ప్రస్తావన చేశాడు. ఇది విని రాజా రణసింహకి కాళ్ల కింద భూమి కుంగిపోయినట్లయింది. ఎందుకంటే యువరాణి మిత్రవింద తన చిన్న వయసులోనే శక్తి పోటీలో గెలిచి మహారథి పదవిని పొందింది. అంతేకాకుండా ఆమెను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే ఆమె సౌందర్యం చూసి అత్యంత ధనిక కుటుంబాలు తమ ఆస్తులన్నీ అమ్మి ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చేవారు. అలాంటి స్త్రీ యోధా వంటి శక్తిహీనుని వివాహం చేసుకోవడానికి రావడం నమ్మశక్యం కాని విషయంగా అనిపించింది. అయితే రాజా రణసింహ కాలకేయుడి వద్దకు వచ్చి ఈ సంబంధం చేసుకోవడం కష్టమని చెప్పాడు. దానికి కాలకేయుడు ఇంకా మిత్రవింద యోధా వివాహం ఒక రహస్య కారణం వల్ల జరగాల్సిందే అని చెప్పడంతో రాజా రణసింహకి వేరే దారి లేకుండా పోయింది. అతను సరేనని తల ఊపాడు. యోధా జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని సంతోషించాడు. యోధా మరియు మిత్రవిందల జంటను చూసి రాజ్య ప్రజలు అంతా ఆశ్చర్యపోయారు. ఇలా ఉండగా ఒకరోజు మిత్రవింద దగ్గరికి వచ్చిన యోధా, మిత్రవింద, నువ్వు మహారథి పదవి పొందిన వీర యోధురాలివి. అలాంటప్పుడు నువ్వు నా వంటి శక్తి లేని యువరాజును పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు అని మిత్రవింద కళ్ళల్లోకి చూసి అడిగినప్పుడు మిత్రవింద అతని చెంపని ముర్తూ, యోధా, నీ దగ్గరున్న శక్తిని చూసి నేను ఇష్టపడలేదు. నీ మనసును చూసి నేను నిన్ను ప్రేమించాను. ఎన్ని జన్మలెత్తినా ఈ మిత్రవింద నీదే యోధా అని చెప్పింది విని యోధా మనసు కరిగిపోయింది. కొద్ది రోజులు గడిచాక ఇద్దరి నిశ్చితార్థాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. నిశ్చితార్థం తర్వాత మిత్రవిందే తన ప్రపంచం అనుకున్న యోధా ఆమెను పిచ్చిగా ప్రేమించాడు. కానీ మిత్రవింద అతన్ని అస్సలు పట్టించుకునేది కాదు. రోజులు గడిచే కొద్దీ ఆమె యోధాను చేతకాని వాడేలా చూడడం మొదలుపెట్టింది.
తనను పెళ్లి చేసుకోవాలని ముందుకు వచ్చిన తనే ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనే అనుమానం యోధాను వదలకుండా వేధించింది. మిత్రవింద దగ్గరకు వెళ్లి అడుగుదామంటే అతనికి ధైర్యం చాలడం లేదు. ఒకరోజు యోధా రాజ్య సంచారం చేస్తున్నప్పుడు మిత్రవింద ఇంకా యోధా స్నేహితుడు దర్శిక్ ఒకరిని ఒకరు కౌగిలించుకోవడం యోధా చూశాడు. కోపంగా అతను మిత్రవింద వద్దకు వచ్చి, మిత్రవింద, నాతో నిశ్చితార్థం చేసుకొని ప్రేమ ప్రేమ అంటూ నన్ను నమ్మించి ఈ విధంగా పరపురుషుడితో తిరగడానికి సిగ్గనిపించడం లేదా అని చెప్పింది విని మిత్రవింద కోపంగా, నోర్ము యోధా, నీలాంటి పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకోవడం కంటే దర్శిక్ లాంటి శక్తికాలిని పెళ్లి చేసుకుంటే కష్టకాలంలో అతను నాకు సహాయం చేయడానికైనా వస్తాడు. నీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. వదిలే మిత్ర, ఇలాంటి వాడితో మాట్లాడి నీ మనసెందుకు పాడు చేసుకుంటావు? వీడిని ఇంటికి కాపలాగా కూడా పనికిరాడు అని చెప్పింది విని యోధా కళ్ళు ఎర్రబడ్డాయి. అది గమనించిన దర్శిక్, ఏంటలా చూస్తున్నావు? కళ్ళు పీకి చేతులు పెడతాను, వెళ్ళెక్కడుండే అని చెప్పి మిత్రవింద చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా జరిగిన కొద్ది రోజులకే మిత్రవింద శౌర్య మహల్కు వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టింది. చెప్పేది జాగ్రత్తగా విను యోధా. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని రాలేదు. ఇలా చేయమని మా నాన్న చెప్పినప్పుడు వారి మాటలను కాదనలేక ఒప్పుకున్నాను. లేకపోతే నీలాంటి పిరికి వాణ్ణి కన్నెత్తి కూడా చూడలేను నేను. లోకం దృష్టిలో నువ్వు నాకు కాబోయే భర్త కావచ్చు, కానీ నా దృష్టిలో నువ్వొక బానిస మాత్రమే. భర్త అని అనిపించుకోవడానికి నీకేం అర్హత ఉంది? నువ్వే ఒకసారి ఆలోచించు. ఏంటలా చూస్తున్నావు? అర్హతే లేదు కదా? వెళ్ళి నా చెప్పులు శుభ్రం చేయి. నువ్వు దానికి యోగ్యుడివి. తను చెప్పింది విని రాజ్యసభ వణికిపోయింది. యోధా మిత్రవింద మాటలకు సమాధానం చెప్పలేక అందరి ముందు తలదించుకొని నిలబడ్డాడు. మిత్రవింద అక్కడితో ఆగకుండా, రేపే శక్తి పోటీ ఏర్పాటు చేయండి. నీ శక్తి ఏమిటో ఆ అరుణ దళానికి తెలియనివ్వండి. ఒకవేళ నువ్వు పోటీలో గెలిస్తే నేను రేపే నీతో పెళ్లి చేసుకొని నీ సేవ చేసుకుంటూ పడి ఉంటాను. అదే నువ్వు ఓడిపోతే రేపటి నుండి నువ్వు గాజులు వేసుకొని చీర కట్టుకొని నా రాజభవనంలో సేవకుడిలా ఉండాలి. సవాల్కు సిద్ధమా అని చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎలాంటి సాధన లేకుండా శక్తి పోటీలో పాల్గొనడం అంటే మరణాన్ని ఆహ్వానించినట్టే. సభలో గుసగుసలు వినిపిస్తుంటే యోధా వెంటనే, నీ సవాల్కు నేను సిద్ధం. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. మిత్రవింద తను ఏర్పాటు చేసిన చక్రవ్యూహంలో యోధా చిక్కుకున్నాడు అని సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే సమయానికి అక్కడికి రాజగురువులు పరుగున వచ్చి, రాజా రణసింహ, రేపు శక్తి పోటీ ఏర్పాటు చేయడం మంచిది కాదు. మన యువరాజుకు దానివల్ల నష్టం చేకూరుతుంది. ఆకాశంలో ధూమకేతువు కనిపిస్తోంది. 1000 సంవత్సరాలకు ఒకసారి కనిపించే ఈ ధూమకేతువు ఇప్పటికే అనేక రాజ్యాలను భస్మం చేసింది. అందువల్ల యోధా రేపు పోటీలో పాల్గొనకపోవడమే ఉత్తమం. అతను చెప్పింది విని రాజా రణసింహ ఆశ్చర్యపోయాడు. కానీ యోధా మాత్రం ఎలాంటి భయం లేకుండా, నాన్న, ఏమైనా సరే ఈసారి నేను ఈ పోటీలో పాల్గొనాలి. ఇది నా అస్తిత్వ సమస్య. నేను ఒకవేళ పోటీలో పాల్గొనకపోతే అందరి ముందు నేను ఒక పిరికివాడినని ఒప్పుకున్నట్టవుతుంది అని చెప్పి సభ నుండి బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం ఊరంతా పండుగలా కలకల్లాడుతుంది. ప్రజలందరి హర్షధ్వానాలతో మహాచక్ర పోటీ వైభవంగా ప్రారంభమైంది. 1000 కిలోల బరువున్న ఆ భారీ స్తంభం 500 అడుగులు ఆకాశమంత ఎత్తుకు పెరిగి చూడటానికి బ్రహ్మాండంగా కనిపిస్తోంది. యోధా ఆ ఏకశిల భారీ స్తంభాన్ని ఎత్తి మృత్యు యంత్రంపై అమర్చాల్సి ఉంది. యోధా మైదానంలోకి అడుగు పెట్టబోతున్నప్పుడు మిత్రవింద అతని వద్దకు వచ్చి, ఎక్కడికి అంత తొందరగా వెళ్తున్నావు యోధా? నా సవాల్ ఇంకా మిగిలి ఉంది. ఈ సవాల్ స్వీకరించిన తర్వాతే నువ్వు మైదానంలోకి అడుగు పెట్టాలి. ఏం చెయ్యాలో చెప్పు. ఎలాంటి సవాలైనా నా కొడుకు దాన్ని పూర్తి చేస్తాడు అని రణసింహ తన కొడుకు తరపున చెప్పినప్పుడు మిత్రవింద నవ్వుతూ ఒక పానీయాన్ని యోధా చేతికి ఇస్తూ, యోధాను ఈ పానీయాన్ని ఇప్పుడే తాగమని చెప్పండి అని ఆమె సీసాలో ఉన్న ఎరుపు రంగు పానీయాన్ని ఇచ్చినప్పుడు దాన్ని చూసి రాజా రణసింహ ఇంకా అందరూ ఆశ్చర్యపోయారు. ఇది సహస్రధార. దీనికి తీవ్రమైన విషపూరిత గుణం ఉంది. నువ్వు యోధాను చంపడానికి కుట్ర పన్నుతున్నావా మిత్రవిందా? అని చెప్పినప్పుడు మిత్రవింద యోధా మగతనం గురించి చెడుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పటికే మానసిక ఒత్తిడిలో ఉన్న యోధా మిత్రవింద మాటలు సహించలేక ఆమె వద్దకు వచ్చి చేతి నుండి పానీయాన్ని తీసుకుని ఒక్క గుక్కలో తాగేశాడు. అది చూసిన మిత్రవింద యోధా ఈ రోజుతో చనిపోతాడు అనుకోగా ఇప్పుడు ఏం చేయాలా అని రణసింహ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
పానీయం తాగిన యోధ భారీ స్తంభం వద్దకు వచ్చి దానిని తన చేతితో ఎత్తబోతున్నప్పుడు అతని చేతిలో ఉన్న అతని తల్లి ఇచ్చిన ఉంగరం నుండి ఒక విచిత్రమైన కాంతి బయటపడింది. ఆ కాంతి అక్కడ గుమ్మిగూడిన ప్రజల కళ్ళను కనిపించకుండా చేయగా అదే సమయానికి భూమి రెండుగా చీలి అక్కడ ఎవరూ ఊహించని ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది చూసి మిత్రవింద, రాజా రణసింహ ఇంకా అక్కడ గుమ్మిగూడిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ జరిగిన ఆ భయంకర సంఘటన ఏమిటి? యోధా చేతికి ఉన్న ఉంగరం నుండి వచ్చిన కాంతి ఏం చేసింది? మిత్రవింద యోధాకి ఇచ్చిన పానీయం ఏమిటి? ఆమె యోధాతో ప్రేమ నాటకమాడి చివరకు ఎందుకు మోసం చేసింది? యోధా జీవితంలో ఒక్కసారైనా శక్తిశాలి మహారథి అని అనిపించుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.